నా కొడుకు తన కాబోయే అత్తింటి వాళ్ళతో కలిసి నన్ను నా కుటుంబాన్ని దూరం పెట్టాలనుకున్నాడు. ఇదంతా వాళ్ళు నా కొడుకు ఇల్లు అనుకుంటున్న నా ఇంట్లో ఉండి చేస్తున్నారు. అందుకే వాళ్ళని నేను నా ఇంట్లో నుండి బయటకు పంపించేశాను. ఎందుకో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే లెటస్ గెట్ ఇన్ టు ద స్టోరీ. హాయ్, వెల్కమ్ టు డిస్ప్యూట్ డైరీస్. ఇచ్చట అన్ని రకాల గొడవలు చెప్పబడును. హాయ్, నా పేరు రాబర్ట్. మేము బెంగళూరులో సెటిల్ అయిన తెలుగు ఫ్యామిలీ. మేము అంత రిచ్ ఫ్యామిలీ అయితే కాదు, కానీ నాకు ఒక మంచి జాబ్ ఉంది. నా భార్య కూడా ఒక మంచి జాబ్ చేసుకుంటుంది. అండ్ బెంగళూరులో ఒక మంచి ఏరియాలో మాకు ఒక సొంత ఇల్లు ఉంది. అండ్ కావాలంటే మేము వేరే సిటీలో ఒక సొంత ఇల్లు కొనుక్కొని అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వగలిగిన ఫినాన్షియల్ స్టేటస్ అయితే ఉంది. కానీ మాకేదో సొంత కంపెనీలు ఉండి లావిష్గా లగ్జరీగా బతికే అంత అయితే లేదు. బట్ మేము పర్వాలేదు. నా కొడుకుకి హైదరాబాద్లో ఒక మంచి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. తను అక్కడే బాగా చదువుకున్నాడు. ఇంకా జాబ్ కూడా తనకి అక్కడే వచ్చింది. సో తనకి అక్కడే వచ్చింది కదా, అటు ఇటు వెళ్ళి ఇబ్బంది పడడం ఎందుకు అని తనకి అక్కడే ఒక మంచి ఇల్లు అనడం కంటే అది విల్లా అనొచ్చు. విల్లాని తీసి ఇచ్చాను అనమాట. తన ఆఫీస్ దగ్గరే ఉంటుంది. అది కూడా నేను తనకి ఇల్లు అయితే కొనిచ్చాను, కానీ ఎందుకో ఆ టైంకి ఆ ఇల్లు వాడి పేరు మీద పెట్టడం నాకు కుదరలేదు. నాకు ఇల్లు తన పేరు మీద పెట్టడం ఇష్టం లేక కాదు, కానీ కుదరలేదు అనమాట. అది అలా కుదరకపోవడం ఎంత మంచిదైందో నాకు తర్వాత అర్థమైంది. సో వాడు అలాగా ఆఫీస్కి ఇంటికి దగ్గరగా ఉంది, చాలా ఫ్రీగా వెళ్ళొస్తున్నాడు ఆఫీస్కి. మాకు కూడా రోజు కాల్ చేస్తూ ఉంటాడు. సడన్గా ఒక రోజు ఏమన్నాడంటే, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. మేమైతే ఏం అడ్డు చెప్పలేదు, ఎందుకంటే తను పెద్దవాడు అయ్యాడు, సెటిల్ అయ్యాడు, తనకుండే నిర్ణయాలు తనకుంటాయి, మనం ఎందుకు వ్యతిరేకించడం అని మేము ఆ అమ్మాయిని అయితే యాక్సెప్ట్ చేసాము. వాళ్ళ ఇంట్లో కూడా వాడి జాబ్ చూసి వాళ్ళైతే ఏం అనలేదంట. సరే కదా అని మేము కలుసుకున్నాము, పెళ్ళి గురించి అంతా మాట్లాడుకుంటున్నాము. వాళ్ళ ఎంగేజ్మెంట్ కూడా చేసేసాము. తర్వాత నా భార్య ఏమందంటే, మనం వేర్వేరు సిటీస్లో ఉంటున్నాం కదా, ఇలా అయితే రిలేషన్ అంతగా డెవలప్ అవ్వదు కదా, వాళ్ళతో మనం కొంచెం పరిచయం పెంచుకుంటేనే కదా బంధుత్వం అనేది పెరుగుతుంది వాళ్ళకి మనకి. మనం ఒక లంచ్ అరేంజ్ చేద్దాం, మన హైదరాబాద్ విల్లాలోనే వాళ్ళని రమ్మందాము, వాళ్ళకి కూడా కొంచెం మన గురించి తెలిసినట్టు ఉంటుంది, కొంచెం రిలేషన్ పెరుగుతుంది కదా అంది. నేను కూడా సరే అన్నాను. వెంటనే నా కొడుకుకి ఆ విషయం చెప్తే తను కూడా సరే అన్నాడు. మేము బెంగళూరు నుండి హైదరాబాద్ వెళ్ళాము. నా కూతురు ఏంటంటే వైజాగ్లో చదువుకుంటుంది, తను కూడా ఒక మంచి యూనివర్సిటీలో. తను కూడా అక్కడికి వచ్చిందనమాట. వచ్చిన తర్వాత మేము అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నాము. వాళ్ళు భోజనం టైంకి వచ్చారనమాట. మేము ఇలా కూర్చొని మాట్లాడుకుంటున్నాము. అప్పటి వరకు కొంచెం అఫీషియల్గా కలుసుకోవడమే తప్ప ఇలా ఫ్రెండ్లీగా క్లోజ్గా ఎప్పుడు కలుసుకోలేదు. అలా అయినా కానీ వాళ్ళు మాతో చాలా ఫ్రెండ్లీగా ఉన్నారనమాట. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న నాతో చాలా బాగా కలిసిపోయారు. అండ్ చూస్తుంటే వాళ్ళ అమ్మ కూడా నా భార్యతో చాలా బాగున్నట్టే అనిపించింది. అలా కొంచెం సేపు మాట్లాడుకుంటూ ఉండగా స్నాక్స్ తీసుకొస్తాను అని నా భార్య నా కూతురు కిచెన్లోకి వెళ్ళారనమాట. ఆ కిచెన్లో నుండి బయటకు వచ్చే టైంకి వాళ్ళిద్దరు ఏంటంటే ఒక రకమైన బాధగా ఉంది వాళ్ళిద్దరు మొహం. నా కూతురు అయితే ఏడుపు ఆపుకుంటున్నట్టు పెట్టిందనమాట. ఏమైంది, ఏంటి ఇలా ఉన్నారంటే, ఏం లేదు, మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం నాన్న, వచ్చేసాయి అంది. నాకేం అర్థం అవ్వలేదు. వెంటనే నా భార్యని, ఏమైంది, తను ఎందుకు ఇలా అంటుంది, నువ్వెందుకు ఇంత బాధగా ఉన్నావంటే, ఏం లేదు పద ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అన్నట్టు తను సైగ చేసింది అనమాట. నాకు సర్లే, వీళ్ళేదో ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు అని అక్కడ ఉన్న వాళ్ళందరికీ మాకు చిన్న పని వచ్చింది వెళ్ళిపోతామని ఏదో ఒక చిన్న ఎక్స్క్యూజ్ చెప్పి ఇంట్లో నుండి వచ్చేసామన్నమాట. వాళ్ళు నా కూతురు కూడా మాతో బెంగళూరు వచ్చేసింది. నేను కార్లో వచ్చాను అనమాట. కార్ డ్రైవింగ్ చేస్తున్నంతసేపు వాళ్ళిద్దరు అస్సలు ఏం మాట్లాడలేదు. వాళ్ళు అలా ఉండడం చూసి నేను కూడా సర్లే డిస్టర్బ్ చేయడం ఎందుకు, ఇంటికి వెళ్ళినాక అడుగుదాంలే అని అలాగే సైలెంట్గా హైదరాబాద్ నుండి మేము బెంగళూరు అయితే వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిన తర్వాత నా కూతురు గట్టిగా నన్ను పట్టుకుని ఏడ్చేసింది.
నా భార్య కూడా సైలెంట్గా అలా ఏడుస్తుంది. ఏమైందో చెప్పండి, ఇలా అయితే నాకు అర్థమవుతుంది కదా మీరు ఎందుకు బాధపడుతున్నారో, అసలు ఏమైంది, ఏం జరిగింది కిచెన్లోకి వెళ్ళిన తర్వాత అని అడిగాను. నేను అలా అడుగుతూ ఉంటే వాళ్ళు కొంచెం సేపు అయిన తర్వాత కొంచెం సెటిల్ అయ్యి నాకు అక్కడ జరిగింది మొత్తం చెప్పారు. అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు కిచెన్లోకి వెళ్ళే టైంకి రియా ఆల్రెడీ అక్కడే ఉందంట. రియా అంటే నా కొడుకు మైకేల్ చేసుకునే అమ్మాయి పేరు రియా. తనుండి మీరు నాకు నచ్చలేదు అందంట. అలా అనేసరికి నా కూతురు ఏం నచ్చలేదు, మేము ఏమన్నా తప్పు చేసామా అంటే, లేదు మీరు ఇలా నన్ను కలుపుకోవాలనుకోవటం మీలో నాకు నచ్చలేదు, నేను మీలో ఎందుకు కలుస్తాను అనుకుంటున్నారు అని అనేసరికి నా భార్య, అదేంటమ్మా నువ్వు మా ఇంట్లోకి రాబోయే అమ్మాయివి, నిన్ను మేము కలుపుకుందాం అనుకోవడంలో తప్పే ఉంది, నువ్వు మా పిల్లలాగా ఫీల్ అవుతావని మేము ఇవన్నీ అరేంజ్ చేసామంటే, వెంటనే తనుండి మీరు ఇవన్నీ అరేంజ్ చేసినంత మాత్రాన నేను మీతో కలిసిపోతానా, అయినా మీరెక్కడ మేమెక్కడ, మీరేమన్నా మాతో సమానం అనుకుంటున్నారా, మేము కూర్చున్న టేబుల్ దగ్గర కూర్చొని తినడానికి, ఆఫ్టర్ ఆల్ నెల జీతాలకు పని చేసుకునే వాళ్ళు మీరు మాతో సమానం అవుతారు అనుకుంటున్నారా, ఇలా ఎన్ని చేసినా అవ్వరు మీరు అనేసరికి నా భార్యకి నోటి మాట కూడా రాలేదంట. వాళ్ళు ఏంటంటే రియా వాళ్ళ నాన్నకి ఒక పెద్ద కంపెనీ ఉంది అండ్ వాళ్ళ కంపెనీలో చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళ కింద. మేబీ తను అందుకని అలా అందేమో. నా కొడుకు తన పక్కనే నుంచుని ఉన్నాడు. నా కూతురుండి ఏంటి మైకేల్ నువ్వేం మాట్లాడవేంటి, తను అలా చిన్నగా పరువు తక్కువగా మాట్లాడుతుంటే మమ్మల్ని, మేము నీ ఫ్యామిలీయే కదా ఏం మాట్లాడవే అంటే, వాడేమో ఇది ఎంత పెద్ద చేయొద్దు, తను అన్న దాంట్లో తప్పే ఉంది, నిజమే కదా తను అన్నది అంటే సమానం అవ్వకూడదు ఇదంతా ఏమో కానీ తను అన్న దాంట్లో తప్పులేదు అనేసరికి ఇంకా తను అన్న మాటల కంటే వాడు తన పక్కన మాట్లాడడం వీళ్ళిద్దరికి ఎక్కువ బాధను కలిగించింది. అందుకే కిచెన్లోండి బయటకు వచ్చి వెంటనే ఇంటికి వెళ్ళిపోదాం అన్నాము అని చెప్పారు. వాళ్ళు అలా జరిగింది చెప్తుంటే నాకే ఏదోలా అనిపించింది. ఇంకా నెల జీతాలకి పని చేసుకునే వాళ్ళు ఆఫ్టర్ ఆల్ మీరు అన్న మాటలు వింటుంటే అది విన్నా నాకే ఎంత బాధగా ఉందంటే పడిన నా భార్యకి ఎంత బాధగా ఉందో నేను అర్థం చేసుకోగలను. సర్లే ఏదో చిన్నపిల్ల తెలియకందులే తనే తెలుసుకుంటుందిలే అని మీ అన్నయ్య కూడా ఏదో తను చేసుకోబోయే అమ్మాయి కదా తను సపోర్ట్ చేద్దామని మేము మీతో అలా మాట్లాడి ఉంటారులే అన్నాను నేను. ఈలోపు నా కూతురుండి లేదు నాన్న వాడు అలా మన పక్కన మాట్లాడాడు, ఇంకా వాడి పరిస్థితి నాకు అర్థమైంది, ఇలా ఉండేవాడు కాదు, కాబోయే భార్యని సపోర్ట్ చేయడానికి ఎవరైనా చేస్తారు కానీ ఇలా పుట్టింటి వాళ్ళని కన్న వాళ్ళని బాధ పెడుతుంటే కూడా వాడు ఏం మాట్లాడలేదంటే వాడు ఇంకా మారాడు నాన్న, వాడు పూర్తిగా తన వైపుకు తిరిగిపోయాడు, వాళ్ళకి డబ్బు ఉందన్నో ఏమో వాడు మనం లెక్క చేయడం మానేశాడు అంది నా కూతురు. లేదులేమ్మా ఏదో వాడు తెలియక చేస్తుంటాడులే, వాడే తర్వాత కాల్ చేస్తాడులే అన్నాను నేను. వాడైతే తర్వాత ఇంకా కాల్ చేయలేదు. నేను ఒక 2 weeks చూశాను, వాడి పరిస్థితి నాకు అర్థమైంది. ఆ తర్వాత కొన్ని రోజులకి ఏంటంటే వాళ్ళు చుట్టుపక్కల ఇండ్లు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కాల్ చేసి చెప్పారనమాట, మీ అబ్బాయి కాబోయే ఫ్యామిలీ అంట, అత్తగారు వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళు ఇక్కడికే వచ్చి సెటిల్ అయినట్టున్నారు, ఇక్కడే ఉంటున్నారు వాళ్ళు రోజు అని ఆ చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళు చెప్పారు. కిచెన్లో అలా జరిగిన తర్వాత నేనైతే నా కొడుకుని ఏంటి ఇలా జరిగిందంట అని ఎప్పుడు అడగలేదు. వాడు కూడా నాకు కాల్ చేసి ఏం చెప్పలేదు, అసలు మామూలుగా మాట్లాడడానికి కూడా ఎప్పుడు వాడు కాల్ చేయలేదు. ఇలా నైబర్స్ చెప్పిన తర్వాత అసలు అక్కడ ఏం జరుగుతుందో వెళ్ళి చూద్దాము, అలాగే ఆ రోజు జరిగిన దానికి ఏం చెప్తాడో నా కొడుకు చూద్దామని నేను వెళ్ళాను అనమాట. బెంగళూరు నుండి హైదరాబాద్ వెళ్ళాను. వెళ్ళేసరికి అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారంటే మన సొంత ఇంట్లో ఎలా ఉంటామో అలా ఉన్నారు. ఎలా అయితే ఒక గెస్ట్లు కొత్త ఇంటికి వచ్చినప్పుడు ఎలా ఉంటారు అలా లేరు వాళ్ళు. వాళ్ళ సొంత ఇంట్లో ఎలా ఉంటారో అలాగే ఉన్నారు. తన భార్య అవన్నీ సెట్ చేస్తుంది, మొత్తం సర్దుతుంది, తనకు కావాల్సినవన్నీ ఎక్కడ కావాలో అక్కడ పెట్టుకుంటుంది, అలా ఉన్నారనమాట. నేను వెళ్ళే టైంకి నా కొడుకు ఇంట్లో లేడు. వాళ్ళుండి ఏంటి ఇలా వచ్చారు అని అడిగితే నేను మామూలుగా వచ్చాను, చూడడానికి వచ్చాను నా కొడుకుని అన్నాను. అనేసరికి మీరు ఇక్కడికి రావడం మా అల్లుడికి ఇష్టం లేదు, మీరు వెళ్ళిపోండి అన్నారు. వెళ్ళిపోవడం ఏంటి అంటే ఇది నా ఇల్లే కదా అంటే, నీ ఇల్లు కాదు ఇది నీ కొడుకిల్లు అంట కదా, నువ్వు ఇక్కడ ఉండడం మాకు ఇష్టం లేదు అన్నారు. అప్పుడు నాకు అర్థమైంది ఆ రోజు రియా మాట్లాడిన దాంట్లో వాళ్ళ అమ్మ నాన్న కూడా మాట్లాడిచ్చారు ఈ మాటలు, ఆ అమ్మాయి ఒక్కతే మాట్లాడిన మాటలు కాదు ఇవన్నీ అని అర్థమైంది. ఇంకా వెంటనే నేను డిసైడ్ అయ్యాను అనమాట, ఈ ఇల్లు మీరు అనుకున్నట్టు మీ అల్లుడిది కాదు, ఇల్లు నాది,
కావాలంటే డాక్యుమెంట్స్ చూసుకోండి. డాక్యుమెంట్స్ పేరు ఉన్నది నాది, మీ అల్లుడికి ఇంటికి అసలు ఏం సంబంధం లేదు. మీరు వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి. మీరే కాదు మీ అల్లుడిని కూడా మీతో పాటు ఎక్కడికి తీసుకెళ్తారో మీతో పాటు తీసుకెళ్ళిపోండి అన్నాను. నేను అలా అనేసరికి ఆ రియా వాళ్ళ నాన్న గట్టిగా నవ్వి, నీదంటే నీదైపోతుందా, ఇది నీ కొడుకు జాబ్ చేసినప్పుడు కొన్న ఇల్లు అంట కదా అన్నాడు. అనగానే అవును, జాబ్ చేసినప్పుడు కొన్న ఇల్లే, కానీ వాడు కొనుక్కున్న ఇల్లు కాదు ఇది, నేను ఆఫ్టర్ ఆల్ నెల జీతంతో కొనుక్కున్న ఇల్లు ఇది అని రియా వైపు చూసనేసరికి తను అలాగా షాక్ అయినట్టు చూస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళందరూ అప్పటి వరకు అది మైకేల్ ఇల్లే అనుకున్నారు. నేను వాడికి కొనిచ్చిన ఇల్లు అని మేబీ వాడు చెప్పలేదేమో, వీళ్ళే అలా అనుకున్నారు, లేకపోతే వాడే నా ఇల్లే అని చెప్పుకున్నాడో ఏమో తెలీదు. నేను వాళ్ళ ముందే చెప్పాను అనమాట, మీరు వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి, ఇల్లు నేను అమ్మేస్తున్నాను అని వాళ్ళ ముందే అక్కడ హౌస్ ఫర్ సేల్ అని ఉంటుంది కదా, ఆ బోర్డు ఒకటి పెట్టి వాళ్ళ ముందే నేను బ్రోకర్స్ ఉంటారు కదా ఇల్లు అమ్మడానికి, వాళ్ళకి కాల్ చేసి నేను ఇలా ఇల్లు అమ్ముతున్నాను, మంచిగా ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే చెప్పండి అనేసరికి వాళ్ళు అలా షాక్ అయిపోయి చూస్తున్నారు. నేను ఇంకా నా కొడుకు వచ్చే వరకు కూడా వెయిట్ చేయకుండా ఇంటికి బెంగళూరు స్టార్ట్ అయిపోయాను. ఈలోపు నాకు కాల్స్ వస్తున్నాయి అనమాట నా కొడుకు దగ్గర నుండి. నేనైతే అవి ఆన్సర్ చేయలేదు. ఇంటికి వెళ్ళినాక ఆన్సర్ చేశాను. వాడు వెంటనే, ఏంటి మీరు ఏం చేశారు, ఇల్లు మీరు నాకు కొనిచ్చారు కదా, నాకు కొనిచ్చినప్పుడు ఇల్లు నాదే అవుతుంది కదా, అక్కడికి వచ్చి ఏంటి మీరు అలా చేశారు, వాళ్ళని వెళ్ళిపోమంటున్నారు ఏంటి, వాళ్ళు నాకు కాబోయే వాళ్ళు అంటే, వాళ్ళు మీ అమ్మని మీ చెల్లిని అవమానించడం నువ్వు చూసావు కదా, నువ్వు పక్కనే ఉన్నావు కదా, నువ్వేం మాట్లాడలేదు ఎందుకు అంటే, నాకు రియాని బాధ పెట్టడం ఇష్టం లేదు, అయినా రియా అన్న దాంట్లో తప్పే ఉంది, మీరు వాళ్ళకంటే చిన్న వాళ్ళే కదా, వాళ్ళకున్న ఆస్తులు మీకున్నాయా, అమ్మ నువ్వు నెల జీతానికే కదా పనిచేసేది, వాళ్ళలాగా మీరేమైనా లగ్జరీలో బతుకుతున్నారా అని ఇలా అన్నాడు. నా కొడుకు ఇలాగా అనేసరికి, ఆ పిల్ల అంటే పరాయి పిల్ల, మన గురించి ఏం తెలియదు, ఆ పిల్ల అంటే ఒక అర్థం ఉంది, నేను చిన్నప్పటి నుండి కష్టపడి పెంచి తనకు కావాల్సినవి ఇచ్చిన నా కొడుకే ఇలా మాట్లాడేసరికి నాకు చాలా బాధ అనిపించింది. సరే బాబు, నీకైతే ఈ చిన్న వాళ్ళతో ఎందుకు, నువ్వు వాళ్ళతోనే ఉండు, మా గురించి నువ్వేం పట్టించుకోకు, మాతో ఏం సంబంధాలు కూడా పెట్టుకోకు, మేము కూడా నీ నుండి ఏం ఆశించట్లేదు, నువ్వేంటో నాకు అర్థమైంది అని చెప్పి కాల్ కట్ చేసేసాను. కొన్ని రోజులకి ఇల్లు అయితే అమ్మేసాము. ఇల్లు అమ్మడం వల్ల మంచి ప్రాఫిట్ అయితే వచ్చింది. నేను నా కూతుర్ని మంచి క్రూజ్ షిప్ ఉంటుంది కదా, ఆ క్రూజ్ షిప్లో వెకేషన్కి తీసుకెళ్ళాను. తను అందంట, రియా ఆ రోజు కిచెన్లో, అసలు 5 స్టార్ హోటల్ మొహం ఎప్పుడైనా చూసావా నువ్వు, మేము అలాంటి చోట్లలో ఉంటాము, మాతో నీకేంటి సంబంధం అని ఇలా అందంట. అలా నా కూతురు బాధపడింది కాబట్టి తనకి నేను చూపించాలనుకున్నాను. నా కూతురిని బాధలోండి కొంచెం బయటకు తీసుకురావాలనుకుని నేను క్రూజ్ షిప్ వెకేషన్ ప్లాన్ చేశాను. తనైతే చాలా సంతోషపడింది. మేమైతే మా కొడుకు దూరమైనందుకు మేమైతే ఏం బాధపడట్లేదు, ఎందుకంటే తన మాటలు మా గుండెల్ని విరిచేసినాయి. సో మీరు కనుక మా సిచ్యువేషన్లో ఉంటే ఏం చేస్తారు, అలాగే మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. అండ్ మీకు కనుక వీడియో నచ్చితే మర్చిపోకండి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.